ఉన్నారు? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మన కోనసీమలో ఉన్న జగన్న తోటికి. ఎందుకనుకుంటున్నారు? ప్రభల తీర్థం చూడడానికి. ఈ వీడియోలో అసలు ప్రభలంటే ఏంటి, ఎలా చేసుకుంటారు, ఈ 2026లో ప్రభల తీర్థం ఎలా జరిగింది అని చూసేద్దామండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తీర్థం చూడడానికి మేమైతే రాజమండ్రి నుంచి ఎర్లీ మార్నింగ్ 8కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా కొంచెం మంచు పడుతుంది. మంచుకి గోదావరి సరిగా కనబడట్లేదు. మన తోటలో ప్రభలు జరిగిన ముందు రోజే కొత్తపేటలో ప్రభలు జరిగాయండి. చూడండి అసలు ప్రభలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ ప్రభలు చూస్తుంటే ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగిపోతుంది. ఈరోజు జరిగే ప్రభలు ఇంకెంత బాగుంటాయో అని. అసలు ప్రభలంటే ఏంటి? వెదురు బద్దలతో గోపురం ఆకారంలో నిర్మించి వాటికి రంగురంగుల బట్టలు, పూలతో అలంకరిస్తారు. వాటికి ధాన్యపు గుత్తులు కూడా కడతారు. ఎందుకంటే సంక్రాంతి సమయంలో రైతులకి పంట చేతికి వస్తుంది. ఆ పంటకు వచ్చిన ధాన్యపు గుత్తుని మొదట ప్రభలకి కట్టి ఆ దేవుడికి సమర్పిస్తారు. అలా తయారు చేసిన ప్రభలపై శివుని విగ్రహాన్ని ఉంచి ఊరేగిస్తారు. మొత్తం 11 ముఖ్యమైన ప్రభలు ఉంటాయి. వాటిని ఏకాదశ రుద్రులు అంటారు. మొసలపల్లి నుంచి నీలకంఠ రుద్రుడు, పాలగుమ్మి నుంచి మృత్యుంజయ రుద్రుడు, గంగలకుర్రు అగ్రహారం నుంచి సర్వేశ్వర రుద్రుడు, గంగలకుర్రు నుంచి సదాశివ రుద్రుడు, పెదపూడి నుంచి మహాదేవ రుద్రుడు, వ్యాఘ్యేశ్వరం నుంచి విశ్వేశ్వర స్వామి రుద్రుడు, పుల్లేటుకూరు నుంచి మన్మహదేవ రుద్రుడు, ఇరుసుమండ నుంచి త్రయంబకేశ్వర రుద్రుడు, వక్కలంక నుంచి త్రిపురాంతక రుద్రుడు, మొక్కమాల నుంచి కాలాగ్ని రుద్రుడు, నెదురునూరు నుంచి త్రికాలాగ్ని రుద్రుడు ఉంటారు. సుమారు 17వ శతాబ్దం నుంచి, అంటే 477 సంవత్సరాల నుంచి ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఏకాదశ రుద్రులు ప్రభల తీర్థం ద్వారా జగన్న తోటలో కలుసుకుంటారు అని భక్తులు నమ్ముతారు. ఏకాదశ రుద్రుల్లో ఒకటైన ఇరుసుమండ గ్రామం నుంచి 3వ ప్రభని అలంకరించి తీసుకువెళ్తున్నారు. ఆ ప్రభని దగ్గర నుంచి చూద్దాం రండి.
ఇంకొక ప్రభండి కముజువార్ లంక నుంచి ఒక రుద్రుడు పూజలు అందుకొని జగ్గన్న తోటకి కదిలారు. అలా రాజమండ్రి నుంచి జగన్ తోటకి వెళ్తూ మధ్యలో కనిపించిన ప్రభలను చూస్తూ ముందుకు వెళ్ళిపోయాం. మధ్యలో ఒక చోట దారి అయితే మిస్ అయిపోయాము. ఈ పిల్లలు అయితే మాతో పాటు వచ్చి మాకు దారి చూపించారు. ఎంతైనా పల్లెటూరులో ఉండే సంస్కారమే వేరు. మనమైతే జగన్ తోటకి వచ్చేసాం. మనం వచ్చేసరికి కొన్ని ప్రభలు అయితే జగన్ తోటకి వచ్చేసాయి. తోట మొత్తం షాపులు జనాలతో కలకల్లాడిపోతుంది. ఇది మొసనపల్లి ప్రభండి. మొసనపల్లి నీలకంఠ రుద్రుడిని తల్లి ప్రభుగా భావిస్తారు. మొదట తోటలోకి తల్లి ప్రభ వస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్ని ప్రభలు వస్తాయి. ఈ ప్రభల తీర్థంలో ముఖ్యమైన ఘట్టం ఇదేనండి. గంగలకుర్రు అగ్రహార ప్రభ, గంగలకుర్రు ప్రభ, ఈ రెండు ప్రభలు ముఖ్యంగా పంట పొలాల్లోంచి, కౌశిక నది నుంచి, కాలువల్లోంచి వస్తాయండి. ఆ వైభవాన్ని చూడడానికి భక్తులు భారీ ఎత్తున జగ్గన్న తోటలోకి వస్తారు. చూశారు కదండి మన కోనసీమలో ప్రభల తీర్థం ఎంత బాగా జరిగిందో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ ప్రబల తీర్థం చూడడానికి వచ్చారో లేదో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. అలా కలవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.